కార్తీక మాసంలో మనం ఎక్కువగా పిండి దీపాలననేది వెలిగించుకుంటాం కదా! ఆ పిండి దీపాలని ప్రిపేర్ చేయాలంటే మనకి ఎక్కువ టైమ్ టేకింగ్‌గా అనిపిస్తుంది. నేను ఇలా అంటే నేను ఫాలో అయ్యే టిప్‌ననేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను రైస్‌ని ఓవర్ నైట్ కాకుండా ఒక 4 అవర్స్, 5 అవర్స్ అలా నానబెట్టేస్తాను. అలా నానబెట్టిన వాటిని ఒక పొడి క్లాత్ పైన వేసుకొని అది వాటర్ అంతా అంటే వాటర్ ఉంటాయి కదా రైస్‌కి, ఆ వాటర్ అంతా పీల్చేంత వరకు కొంచెం సేపు ఆరబెట్టుకొని తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి రైస్‌ననేది మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా చేయడం వలన మనకి పిండి పొడి పొడిగా వస్తుంది. అండ్ వాటరీగా ఉండకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం పిండి ఒకేసారి ఇలా పట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే 10-15 డేస్ వరకు ఉంటుంది. మనకి పిండి దీపాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. నార్మల్‌గా అప్పటికప్పుడు పిండి ప్రిపేర్ చేసుకోవాలంటే పూజ చేయడానికి లేట్ అవుతుంది. లేచిన వెంటనే మనము అంటే రైస్‌ని పొడి పిండిలాగా చేసుకొని చేయాలంటే కొంచెం టైమ్ టేకింగ్ అనేది అవుతుంది. ఇలా చేశామంటే మనకి పిండి దీపాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టకుండా చాలా క్విక్‌గా 5 మినిట్స్ కూడా పట్టదండి. చాలా తక్కువ టైంలోనే పిండి దీపాలననేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పొడి పిండి ఉందంటే మనము ఇలా పిండి దీపాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకొకటేంటంటే చలివిడి ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ చలివిడి వెంటనే ప్రసాదం ఏమన్నా చెయ్యాలి అంటే మనకి కొంచెం టైం పడుతుంది కదా! పాయసం, పొంగలు, పులిహోర ఇలాంటివి చేయాలంటే టైమ్ టేకింగ్. అదే మనం చలివిడి చేయాలంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది కూడా ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువేం పట్టదు. ఇంకొకటేంటంటే పిండి పాయసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి పాయసము కూడా అంతే అండి 5 మినిట్స్‌లోనే అయిపోతుంది. నేనిలా పిండిని రెడీ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న దాంతోటి ఇన్ని రకాలుగా యూజ్ చేస్తాను. మనం పిండి దీపాలకి పిండిని కలుపుకునేటప్పుడు ఆవు పాలుంటే ఆవు పాలని యాడ్ చేసుకోవాలి. లేదు అంటే నార్మల్ పాలైనా లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం బెల్లం కానీ, పంచదార కానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే ఆవు నెయ్యి లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకొని పిండిననేది ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని మనం ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే అన్ని పిండి దీపాలనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనేంటంటే మార్నింగ్ పిండి దీపాలు వెలిగించిన తర్వాత ఈవినింగ్ ఆ పిండి దీపంలో దీపం వెలిగించును. కొంతమంది దాంట్లో కూడా